यहाँ की सरकार का बजट जो SC ST के लिए था उसको घटाने का काम किया और अल्पसंख्यक विभाग के बजट को बढ़ाने का काम यह स्पष्ट रूप से दिखाता है कि यहाँ के समाज के दलित पिछड़े के प्रति उनकी क्या सोच है, हमारे आदिवासी भाई बहनों के प्रति उनकी क्या सोच है। और चंद अल्पसंख्यक वोट के खातिर उन्होंने अपने सरकार के बजट को भी पलटने का काम किया है। इसका भी जवाब जनता देगी, हम सबको तैयारी करनी है। मित्रों, जिस प्रकार से तेलंगाना में वक्फ बोर्ड के देश का सबसे अमीर वक्फ बोर्ड बनकर बैठा है, बड़े 77,000 एकड़ करीब जमीन उसके स्वामित्व में है, ये दर्शाता है कि किस प्रकार से समाज के लोगों का शोषण कर यहाँ की सरकार पूरी तरह से वक्फ बोर्ड को मजबूत करना चाहती है। और कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम अल्पसंख्यक के तुष्टीकरण की राजनीति को आगे बढ़ाएंगे, तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर कस के खड़ा हो गया है। हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार खड़े हैं। మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ముస్లిం సంతుష్టీకరణ విధానానికి ఏ రకంగా పరాకాష్ఠకు చేరిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి। ఈ రోజు SC ST BCలకు సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా బడ్జెట్ లో వాళ్ళ కేటాయింపులు తగ్గించి కేవలం ఇవాళ మైనార్టీ శాఖకు నిధులు పెంచి బడ్జెట్ లో వారికి సదుపాయాలు కల్పించి కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం అయితే తాపత్రయపడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి। ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాలను సవరించడానికి మొత్తం పారదర్శకంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే మరి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదో ఇవాళ తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డు ద్వారా 77,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అప్పగించారంటే ఇంకా వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడానికి ఆ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ దిగజారు చర్యలకు పాల్పడుతున్నదో ఈ ఎన్నికల్లో మీరు ఈ విషయాలను ఆలోచన చేసి ఖచ్చితంగా దీటైన జవాబు ఇవ్వాల్సిందిగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।